అవి నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పేయచ్చు కదా. ఇలా నా క్యారెక్టర్ని ఎందుకు వెళ్ళెత్తి చూపిస్తున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా నా మీద ఇంత ఇంత నీచమైన నిందలు మోపడానికి? అరే సిగ్గుపడాల్సింది నువ్వు. చూడు ఇప్పుడు ఏం చేస్తానా. వచ్చే అజయ్ మై ఫ్రెండ్, తీసుకెళ్ళిపోని కల్పనని. రా, నువ్వే కదా నా అసలైన ఫ్రెండ్వి. ఇక్కడి వరకు ఇంత ధైర్యం చేసి వచ్చావు కదా, ఇంకొంచెం ధైర్యం చేసి చెప్పేసి పద, మొదలు పెట్టు. హలో ఎవ్రీవన్, నమస్తే. నా పేరు అజయ్ కుమార్. అవినాష్ నా గురించి కల్పన గురించి ఏవైతే చెప్పాడో అవన్నీ నిజమే. నేను కల్పన ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. 3 ఏళ్ల నుంచి మేము ప్రేమలో ఉన్నాం. ఈ రోజు వరకు ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు కూడా రిలేషన్షిప్లోనే ఉన్నాం. వాట్ రమేష్, ఇదంతా అబద్ధం. ఇతను అబద్ధం చెప్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పుడు కూడా అబద్ధాలే చెప్తున్నావు. అతను ఎదురుగానే ఉన్నాడు. అమ్మా, అమ్మా, నేను మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ అమ్మాయి వేరే ఎవరినో ప్రేమిస్తోంది. అండ్ వేరే ఎవరినో ప్రేమించే అమ్మాయి తను నాకు ఎలా కరెక్ట్ అవుతుందమ్మా? అన్నయ్య, నువ్వే నాకు చెప్పు. నేను ఇంకా ఏం ప్రూఫ్ తెచ్చివ్వాలి? ఈ కల్పనకి నాది, మన ఫ్యామిలీ పరువు గురించి కొంచెం కూడా దిగుల్లేదు. తనకి జస్ట్ మన ప్రాపర్టీ కావాలంతే, మన డబ్బు కావాలంతే, ఈ చౌదరి కుటుంబం పేరు కావాలంతే. నాకు ముందు నుంచే తెలుసు ఈ కల్పన గురించి, కానీ అజయ్ గురించి నాకు ఏమీ తెలీదే. చెత్తదానా. కానివ్వండి కానివ్వండి, కంటిన్యూ. నాన్నగారు, అమ్మా, మీరు నాకు ఈ అమ్మాయితో పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? తను నన్ను కేర్ చేస్తుందనే కదా, నన్ను మార్చాలి, నన్ను లైన్లోకి తీసుకురావాలనే కదా. అరే, కేర్ చేయడం సంగతి తర్వాత, తను నన్ను హర్ట్ చేయడానికి ఒక్క అవకాశం కూడా వదలదు. ఒంటరిగా ఉన్నప్పుడు, తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నన్ను జీరో అని పిలుస్తుంది. లూజర్ని కదా నేను. తను ఆ రోజు ఫారెన్ ఇన్వెస్టర్స్ ముందు ఇలా 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 వేలు చూపించింది నాకు. నన్ను లూజర్ అని పిలిచింది. తను నన్ను మారుస్తుందా? అరే, తన నడవడిక ఇలా ఉంటే తను నన్నే మారుస్తుంది. నన్నేం లైన్లోకి తీసుకొస్తుందమ్మా? ఇలా చూడండి ఒకసారి ఈ ముసలి కన్నీళ్ళు.